hope everybody are doing good. In this session, we are going to discuss what are life sciences, what is the importance of life sciences, what are the future and career prospects of life science. So, what is life science? Life science is nothing but the science, the study of science concerned with living organisms, including botany, zoology, and biotechnology, biochemistry, microbiology, human genetics, food technology, and many. To the importance of life science. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కానీ సొసైటీలో కానీ లైఫ్ సైన్సెస్ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఎలా అంటే ఇట్ టోటలీ మేక్ ష్యూర్ దాట్ ఇట్ ఈస్ టోటలీ హ్యావింగ్ అ ఇన్నోవేటివ్ రోల్ in medical technology and in preparation of vaccines, drugs ప్రిపరేషన్లో కానీ కోడింగ్ ప్రిపరేషన్లో మెడికల్ కోడింగ్లో కానీ నెక్స్ట్ హెల్త్ సెక్టర్లో కానీ ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా చోట్ల లైఫ్ సైన్సెస్ది ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నది ఉంది. సో వితౌట్ లైఫ్ సైన్సెస్ there is no development of novel therapeutics and innovative medical devices and deep insight research and study of different diseases that are every living organism is being affected in this society. Why choose life sciences and who is eligible for life sciences? రీసెంట్గా ఎంసెట్ రిజల్ట్ వచ్చిందండి. చాలామంది ఫీల్ అయిపోవచ్చు, ఏంటి మాకు ర్యాంక్ రాలేదు, ఏం చేసుకోవాలి, ఇంకేం లేదా అన్నది అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఈరోజు సెషన్ కేవలం అందరూ ఈ స్టూడెంట్స్ కోసమే నేను చేస్తున్నాను. ఏంటంటే ఎంసెట్ రిజల్ట్ రాకపోతే అక్కడితో అయిపోయింది అని అనుకోకండి. ఎంసెట్ అంటే డాక్టర్, బైపీసీ తీశారంటే డాక్టర్ తప్పించి ఇంకేం లేదు అన్న ఒక ఇల్యూషన్ నుంచి అందరూ బయటికి రండి. ఏంటంటే డాక్టర్ లేదా అగ్రికల్చర్ సైన్స్ లేదా ఇలా డెంటిస్ట్, ఫార్మా ఇవే వింటున్నారు కానీ నెక్స్ట్ ఏంటా అన్నది ఎవరికి అర్థం కాదు. అంటే ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, మనకి సీట్ రాలేదు అనేసరికి అందరూ ఒక స్టూడెంట్స్ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. డిస్కస్ చేసుకున్నాం లైఫ్ సైన్సెస్ అంటే అందులో స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ అప్లైడ్ సైన్సెస్ వస్తాయి. లైక్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హ్యూమన్ జెనెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు లైఫ్ సైన్స్. చాలామంది నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చారు, ఏంటంటే మాకు ఎంసెట్ రిజల్ట్ రాలేదు, నెక్స్ట్ ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు అని ఒక డిప్రెస్డ్ స్టేట్లో చాలామంది స్టూడెంట్స్ని నేను చూస్తున్నాను. ఐ డూ రెస్పెక్ట్ విత్ యువర్ మీరు ఏంటి ఫ్యూచర్లో డాక్టర్ అవ్వనా మీ డ్రీమ్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. బట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ అకాడమిక్ని, మీ డ్రీమ్ని, మీ పేరెంట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే నా సజెషన్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ చేయండి, బట్ బ్యాలెన్స్ చేస్తూ మీరు ఒక గ్రాడ్యుయేషన్ కోర్సులో కూడా మీరు అడ్మిషన్ తీసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కౌన్సిలింగ్లో సీట్ రాని పక్షంలో మీరు మీ గ్రాడ్యుయేషన్లో ఆల్రెడీ సీట్ రిజర్వ్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ రాకపోయినా మీకు అకాడమిక్ లాస్ అవ్వదు, ఇయర్ లాస్ అవ్వదు, అండ్ మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ డ్రీమ్ చాలా పెద్దది కాబట్టి మీరు కొంచెం కష్టపడి ఇటువైపు మీ గ్రాడ్యుయేషన్ని ప్లస్ మీ లాంగ్ టర్మ్ సెషన్ని కూడా కవర్ చేసుకొని బ్యాలెన్స్ చేసినట్టు అయితే మీరు ఈజీగా మీరు మీ ఎంసెట్ని నెక్స్ట్ ఇయర్ అయినా అట్లీస్ట్ మీరు చేయగలరు, క్రాక్ చేయగలరు. లేదు నెక్స్ట్ ఇయర్ కూడా రాలేదు అంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఎంబీబీఎస్ తోటే మనకి డాక్టర్ అనే ట్యాగ్ రాదండి. మనం డాక్టర్ చెయ్యాలి అనుకుంటే డాక్టర్ డిఆర్ అన్నది మన పేరు ముందు రావాలి అని అందరికీ ఒక కలలా ఉంటుంది. అది చెయ్యాలనుకుంటే మనం మన గ్రాడ్యుయేషన్ ద్వారా కూడా డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకోవచ్చు, నాట్ ఓన్లీ త్రూ ఎంబీబీఎస్. డాక్టరేట్ డిగ్రీ చేసుకోవాలంటే మనం ఏంటంటే బిఎస్సి 3 years ప్లస్ మాస్టర్స్ 2 years అండ్ పిహెచ్డి చేస్తే మనకి డాక్టరేట్ డిగ్రీ. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదండి బైపీసీ స్టూడెంట్స్ కోసం. సో బైపీసీ స్టూడెంట్స్కి ఎవరికైతే ఎంసెట్లో ర్యాంక్ రాలేని వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళకి ఒక డాక్టర్ అనే ఒక డ్రీమ్లోనే ఉంటారు, వాళ్ళ కోసం నేను ఇవంతా కూడా చెప్పేసి వచ్చింది. ఏంటి
డిగ్రీలో ఇలా గ్రాడ్యుయేషన్లో మనం ఏంటంటే లైఫ్ సైన్సెస్ కోసం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఎంఎస్సి, పిహెచ్డి, నెక్స్ట్ పీడిఎఫ్, అందులో కూడా మనకి డాక్టరేట్ వస్తుంది. అండ్ రెండోది చూస్తే ఎంపీసీ స్టూడెంట్స్. ఎంపీసీ స్టూడెంట్స్ అంటే మళ్ళీ ఇంజనీరింగ్ అనే అనుకుంటారు. ఎంపీసీ స్టూడెంట్స్ కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్లో అప్లైడ్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ మీరు ఒక్కటి డిఫరెన్స్ గమనించాలి. బైపీసీ వాళ్ళకి బిఎస్సి లైఫ్ సైన్సెస్ అంటే లైఫ్ సైన్సెస్లో అన్నీ వస్తాయి. బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అంటే అప్లైడ్ సైన్సెస్ కూడా కలుస్తాయి. ప్యూర్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ ఉన్నది ప్యూర్ సైన్స్ అండి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా అప్లైడ్ సైన్సెస్లోకి వస్తాయి. సో బైపీసీ స్టూడెంట్స్ రెండు ప్యూర్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది, సేమ్ యాజ్ వెల్ అప్లైడ్ సైన్సెస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎలాంటి కాంబినేషన్స్ వస్తాయంటే బిఎస్సి బయోటెక్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బిఎస్సి బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బిఎస్సి బయోటెక్, హ్యూమన్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ లైఫ్ సైన్సెస్లోకి అప్లైడ్ సైన్సెస్. రెండోది బిఎస్సి ప్యూర్ సైన్స్ అంటే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇవి ప్యూర్ సైన్సెస్. సో ఇలాగా ప్యూర్ సైన్సెస్, అప్లైడ్ సైన్సెస్ అని బైపీసీ స్టూడెంట్స్కి ఇట్లా వస్తుంది. సో ఇవి చేయడం వల్ల కూడా మీరు మాస్టర్స్ చేసిన తర్వాత మీరు మీ పిహెచ్డి, సో ఇవన్నీ లైఫ్ సైన్సెస్ క్యాడర్లోకి వస్తుంది. బట్ అప్లైడ్ సైన్స్ అండ్ ప్యూర్ సైన్స్. బట్ ఎంపీసీ స్టూడెంట్స్కి చూసినట్టయితే వాళ్ళు ప్యూర్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ప్యూర్ సైన్స్లో బాటనీ, జువాలజీ వస్తుంది. వాళ్ళు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నారు. నెక్స్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో అప్లైడ్ సైన్సెస్కి వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంది. ఎలాగా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, ఇవన్నీ కూడా అప్లైడ్ సైన్సెస్లోకి వస్తాయి. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ కూడా అప్లైడ్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, కానీ ప్యూర్ సైన్సెస్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే యాక్చువల్గా నేను కూడా ఇంటర్లో ఎంపీసీనే, బట్ నేను డిగ్రీలో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ కాంబినేషన్ తీసుకున్నాను. అంటే నాకు ఇంటర్లో బాటనీ, జువాలజీ లేదు కాబట్టి ఐ యామ్ ప్యూర్లీ ఎలిజిబుల్ ఫర్ అప్లైడ్ సైన్సెస్ బట్ నాట్ ఫర్ ప్యూర్ సైన్సెస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. ప్యూర్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ, అప్లైడ్ సైన్సెస్ అంటే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. సో ఈ బయోటెక్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఈ అప్లైడ్ సైన్సెస్కి ఎదురు బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్లే, ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకోటి ఒకటి మళ్ళీ చెప్పాలంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లాగా ఇంటర్మీడియట్లో ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంపీహెచ్డబ్ల్యూ అని కూడా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, మరి మాకేంటి ఎలిజిబిలిటీ అని. వాళ్ళు కూడా బ్రిడ్జ్ కోర్స్ అని బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనేది చదువుతారండి ఇంటర్మీడియట్లోనే. ఆ బ్రిడ్జ్ కోర్స్ కనుక వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళు అప్లైడ్ సైన్సెస్కి, నెక్స్ట్ ప్యూర్ సైన్సెస్ కూడా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అంటే బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ వీళ్ళందరూ కూడా బిఎస్సి అప్లైడ్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. అలాగా బయోటెక్కి, బయోకెమిస్ట్రీకి, ఇవన్నీ. నా ఇప్పుడు ఇంకోటి మనం ఏం చూసినట్టయితే ఈ అప్లైడ్ సైన్సెస్ సింపుల్గా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఈ అప్లైడ్ సైన్సెస్ అన్ని కూడా ట్విన్ సిస్టర్స్ అని అంటామండి. ట్విన్ సిస్టర్స్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీలో మీరు ఏ టెక్నిక్స్ కానీ, ఏ మెటబాలిజం కానీ, ఏవేవి చాప్టర్స్, మాడ్యూల్స్ కవర్ చేస్తారో సేమ్ ఆ అకాడమిక్ సిలబస్ మైక్రోబయాలజీకి ఉంటుంది, బయోకెమిస్ట్రీకి కూడా ఉంటుంది. సో అదొక మెయిన్ మనకి ఒక చాలా ఒక మెయిన్ ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే మనం బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మూడు కూడా అప్లైడ్ సైన్స్ మెయిన్. ఈ మూడు తీసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్లో మూడు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే బయోటెక్లో మైక్రోబయాలజీ చదువుతారో సేమ్ అదే సిలబస్ 6th సెమిస్టర్ బయోటెక్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీలో కూడా సేమ్ అదే అకాడమిక్ సిలబస్ ఉంటుంది. సో అది మెయిన్ మనకి ప్లస్ పాయింట్ అనమాట. సో షఫుల్ అవుతూ ఉంటాయి అన్ని టాపిక్స్, అందుకే ట్విన్ సిస్టర్స్ అన్నా. బట్ ఇలాగా బాటనీ, జువాలజీలో చూస్తే బాటనీ ఓన్లీ కన్ఫైన్ టు స్టడీ ఆఫ్ ప్లాంట్స్, జువాలజీ అంటే కన్ఫైన్ టు స్టడీ ఆఫ్ యానిమల్స్ అనమాట. సో అక్కడ
దాంట్లో 2 డిఫరెంట్ మెటబాలిజమ్స్ ఉంటాయి, యానిమల్స్లోని ప్లాంట్స్లోని. బట్ కమింగ్ టు అప్లైడ్ సైన్సెస్, మనకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చే స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే 3 కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఇవన్నీ అప్లైడ్ సైన్సెస్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఒక సెమిస్టర్లో చదివింది ఇంకో సెమిస్టర్ కూడా సేమ్ రిపీట్ అవుతుంటుంది. అది మెయిన్ ప్లస్ పాయింట్. రెండోది, నెక్స్ట్ మనం చూసినట్టయితే వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్. కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికండి, ఒకటి అకాడమిక్ కెరియర్ అని చూసుకోవచ్చు, రెండోది ఇండస్ట్రియల్ వైజ్ అని కూడా చూసుకోవచ్చు. బట్ నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఏ స్టూడెంట్ అయినా, నాట్ ఓన్లీ ఫర్ లైఫ్ సైన్సెస్, ఏ స్టూడెంట్కైనా ఏ సబ్జెక్ట్ మీద బ్యాక్గ్రౌండ్ అయినా 3 పాయింట్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైనా కెరియర్లో ఫ్లరిష్ అవ్వాలంటే. ఎలాగంటే ఫస్ట్ దే మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ పాయింట్ అండి. కెరియర్లో ఏ కెరియర్ అయినా సరే, ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, లేకపోతే ఏవైనా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఒక స్టూడెంట్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళకి మంచి జాబ్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు పాయింట్ క్యాచ్ చేయాల్సిందంటే దే మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ రైట్ ఫోకస్. దే షుడ్ బి వెరీ ఫోకస్డ్ విత్ ద సబ్జెక్ట్. ఒక రైట్ ఫోకస్ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి విల్ పవర్. ఇవన్నీ కూడా మీరు మీ బ్రెయిన్లో పెట్టుకున్నట్టయితే, మీ మైండ్లో పెట్టుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ అ విజన్. సో అకార్డింగ్ టు దట్ విజన్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ ఫర్ అ సెకండ్ దట్ what is your vision, either else in your academic side or else in your industrial side or else in your research side. అకాడమిక్స్ వైజ్ చూసినట్టయితే టీచింగ్ ప్రొఫెషన్ అండి. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఏంటంటే 2 టైప్స్లో వస్తుంది, స్కూల్ ఎడ్యుకేషన్లో, నెక్స్ట్ కాలేజ్ లెవెల్లో. స్కూల్ ఎడ్యుకేషన్లో చూసినట్టయితే కంపల్సరీగా మనకి బిఎడ్ ఉండాలండి. అది కాలేజ్ లెవెల్లోకి వచ్చేసరికి కంపల్సరీగా మనం మాస్టర్స్ చేయాల్సింది. ఏ టీచింగ్ ప్రొఫెషన్కైనా మాస్టర్స్ లేకుండా అంటే మనకి రాదు. సో టీచింగ్ ప్రొఫెషన్లో చూసినట్టయితే మాస్టర్స్ ఇన్ ఎనీథింగ్, ప్యూర్ సైన్సెస్ కానీ అప్లైడ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటాయి మనకి మాస్టర్స్. డిగ్రీ బీఎస్సీలో ఈ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళందరికీ మాస్టర్స్లో బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హ్యూమన్ జెనెటిక్స్, అప్లైడ్ సైన్సెస్ అండ్ ప్యూర్ సైన్సెస్, న్యూట్రిషన్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, ఇవన్నిటికీ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మెడికల్ బయోకెమిస్ట్రీ అంటే మెడికల్ కాలేజెస్లో కూడా ఫ్యాకల్టీగా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మెడికల్ బయోకెమిస్ట్రీ అన్నది 3 years మాస్టర్స్ అనమాట. సో చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఇవి ఉంటాయి. సో ఇట్లాగా ఏ మాస్టర్స్ చేసినా టీచింగ్ ప్రొఫెషన్లోకి కంపల్సరీగా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ మాస్టర్స్తో పాటు కాలేజ్ లెవెల్లో టీచింగ్ రావాలంటే, అంటే స్కూల్ లెవెల్ అయితే బిఎడ్ ఉండాలన్నాను, కాలేజ్ లెవెల్కి వచ్చేసరికి పిహెచ్డి ఉండాల్సి ఉంటుంది. సో పిహెచ్డి అంటే మనం యూనివర్సిటీలో ఎన్రోలింగ్ బట్టి ఉంటుంది, ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది. ఫుల్ టైం అయితే ఫుల్గా మనం పిహెచ్డి యూనివర్సిటీలో ఉండి ఫుల్ టైం అంతా మనం చేసుకున్నాం, అక్కడే ఫుల్ డే అంతా ఉంటాం. అదే పార్ట్ టైం వచ్చేసరికి మనం కాలేజ్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తూ కూడా పార్ట్ టైం ఎన్రోల్మెంట్ ఉంటుందన్నమాట. సో మీరు పిహెచ్డి పార్ట్ టైం తీసుకొని మీరు కాలేజ్లో కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి. సో కాలేజ్లో కూడా టీచింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా అకాడమిక్ సైడ్ చూసినట్టయితే. అండ్ రీసెర్చ్ సైడ్ చెప్పినట్టయితే ఎలాగా మాస్టర్స్ అయిపోయిన తర్వాత రీసెర్చ్లో మనం పిహెచ్డి జాయిన్ అవుతాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఒక 5 years మన వర్క్ని బట్టి మనం పిహెచ్డి అవుతుంది. అది కాని పక్షంలో నెక్స్ట్ సిఎస్ఆర్ నెట్, జేఆర్ఎఫ్ కానీ లెక్చరర్షిప్ కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ, నెక్స్ట్ విమెన్ సైంటిస్ట్ ఫెలోషిప్స్ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది మాస్టర్స్ చేసిన వాళ్ళకి. సో కంపల్సరీగా ఇలా అకాడమిక్ సైడ్ రావాలంటే మాస్టర్స్ చేయాలి. ఇండస్ట్రియల్ వైజ్లోకి వచ్చేసరికి అండి డిగ్రీ బేస్ మీదే మనకి ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ చాలా ఫార్మసీ కంపెనీస్లో తీసుకుంటున్నారు, బేసింగ్ ఆన్ ప్రొడక్షన్లో మాత్రం. కానీ క్యూసీ క్యూఏ డిపార్ట్మెంట్లో చూసే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ R&D డెవలప్మెంట్లో ఆ సెక్షన్స్లో, ఆ డిపార్ట్మెంట్స్లో చూసినట్టయితే ఫార్మా కంపెనీస్లో మనకు కంపల్సరీగా మాస్టర్స్ ఉండాల్సిందే. మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్సెస్, ప్యూర్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ కంటే మాస్టర్ ఇన్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వాళ్ళకి ఫార్మసీ కంపెనీస్లో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఫార్మసీ కంపెనీస్లో ఏంటంటే డ్రగ్ డిజైనింగ్ కానీ, మనకి మెడిసిన్ ప్రిపరేషన్ కానీ, అవన్నీ వ్యాక్సిన్స్ అవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం. ప్రెసెంట్ కరోనా ఈ సిచ్యువేషన్ అన్ని ఫార్మా కంపెనీస్ మీద మనకి ప్రెషర్ పడుతుంది. సో ఈ మెడిసిన్ ప్రిపరేషన్లో మనకి అప్లైడ్ సైన్సెస్ అంటే బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,
ఎంఎస్సిలో బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకి ఇవి ఎక్కువగా మనకి బేసిక్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫార్మా కంపెనీస్లో. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎలాగా మనం రియేజెంట్స్ ప్రిపరేషన్ అవన్నీ కూడా డిగ్రీ లెవెల్లో నేర్చుకుంటారు. సేమ్ అదే కిట్స్ అవన్నీ కూడా వాడి, ఆ టెక్నిక్స్ అన్ని వాడి మనం ఎంఎస్సిలో కూడా అవన్నీ యూజ్ చేస్తాం. కాబట్టి ఫార్మా కంపెనీస్లో అప్లైడ్ సైన్సెస్కి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కాకుండా డ్రగ్ డిజైనింగ్, నెక్స్ట్ సిఎస్ఐఆర్, చాలా మంచి రీసెర్చ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి. అంటే ఫార్మా కంపెనీస్ కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ సిఎస్ఐఆర్, ఐసిఎంఆర్ ఇలాంటి సైడ్ కూడా మనకి ఏంటంటే అప్లైడ్ సైన్సెస్ యూజెస్ ఉంటుంది. అది కాకుండా మెడికల్ కోడింగ్ కంపెనీస్, మెడికల్ కోడింగ్లో ఏంటంటే క్లినికల్ అనాలిసిస్ అండ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అని 3 డిఫరెంట్ అండ్ మెడికల్ కోడింగ్ అని చెప్పేసి 3 డిఫరెంట్ క్రైటీరియాలో మనకి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్లో కూడా మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఈ డిగ్రీ కానీ ఈ మాస్టర్స్ అప్లైడ్ సైన్సెస్, ప్యూర్ సైన్సెస్ చేయడం వాళ్ళకి ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ సెక్టర్ వైజ్ చూసినట్టయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చాలా ఫెర్టిలైజర్ కంపెనీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్లో, నెక్స్ట్ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో, నెక్స్ట్ ఏమో ఏంటంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్లో కానీ, నెక్స్ట్ ఫిషరీస్లో కానీ, సిఐఎఫ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో కానీ చాలా గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా మనకి ఈ లైఫ్ సైన్సెస్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ, ఎఫ్సిఐ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్స్లోకి వస్తాయి అన్నమాట. ఈ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా మనకి ఏంటంటే లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఇందులో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బయోకెమిస్ట్రీ చేయడం వల్ల మనకి మెయిన్ మాస్టర్స్ ఇన్ బయోకెమిస్ట్రీ చేయడం వల్ల డైటీషియన్గా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అంటే మాస్టర్స్ ఇన్ బయోకెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ చేసిన స్టూడెంట్స్ కూడా డైటీషియన్, అంటే ప్రతి హాస్పిటల్లో ఒక డైటీషియన్ కంపల్సరీగా ఉంటారు, ఒక న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే మనం అందులోకి వెళ్ళలేం. డైటీషియన్ ఈ పర్టికులర్ ఈ అప్లైడ్ సైన్సెస్ చేసి డైటీషియన్గా కూడా మనం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాడెడ్ టు దట్ మనకి చాలా మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ లైఫ్ సైన్సెస్ని బేస్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేస్తున్నారో వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా డిప్లొమా కోర్స్ ఉంటుంది, సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. అవి చేయడం కూడా ఏమవుతాయి అంటే ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ 6 months కోర్స్లో ఉంటుంది. ఇది చేయడం వల్ల చాలా మటుకు ఇప్పుడు అంతా హెల్త్ సిటీ, హాస్పిటల్స్ లేని ఏరియానే లేదు. అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కిల్, హాస్పిటల్ మేనేజ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా మటుకు మనకి వస్తున్నాయి. సో హాస్పిటల్స్లో కూడా మనం చేసుకోవచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. సో ఇంకోటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంతవరకు మనం what is life sciences, who are eligible for life science, and what is the importance of life science and career opportunities of life sciences కోసం తెలుసుకున్నాం కదండి. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే.